So no charges, no leakage, right? Speaker చేస్తున్నా 200 టచ్ అవుతుంది. అవును సార్. టచ్ అవుతుందా? అవును సార్. పవర్ కూడా వదిలేస్తున్నా 0. ఎక్కడ దాకా వెళ్ళింది? ఇప్పుడు ఇంతకుముందు పోకోలో మనకు లో వచ్చిన మొబైల్ ఇది. సో ఈవెంట్ దాకా టచ్ అయింది, కాకపోతే స్టేబుల్ గా ఉంటుందా? ఉండట్లేదు, రివర్స్ వచ్చేస్తున్నా. ఇప్పుడు జీరోస్ వచ్చేసినాయి క్లియర్ గా. సో ఎక్కడ వరకు పవర్ ఐసీ ఆఫ్టర్ ట్రిగ్గర్ కూడా పవర్ ఐసీ బాగుంది, ఈఎంఎంసీ దాకా కూడా పోతుంది. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఏంటి పవర్ ఆన్ మళ్ళీ నేను చెక్ చేస్తాను. ఇక్కడ నేను ఆల్రెడీ మొబైల్ పోకో X3 ఇందులో లేదు. ఇప్పుడు పవర్ ఆన్ రీసెట్ అండ్ పిఎస్ఓ ఎందులో ఉంటాయి? అంటే పవర్ ఐసీలోనే కదా, పవర్ ఐసీలోనే కదా. ఇక్కడ నేను ఒకసారి డయోడ్ ఓపెన్ చేసిన, డయోడ్ లో ఐసీ ఆన్ బోర్డ్. అవును సార్. ఏంటి ఐసీ ఆన్ బోర్డ్. సో ప్రతి బాలు దాని పేరేంటి, దాని జిఆర్ దేనికోసం ఉన్నాయి, క్లియర్ ఏదో వస్తుంది ఐసీ ఆన్ బోర్డ్. ఓకే చూద్దాం. సో పవర్ ఐసీ కూడా ఎక్కడ ఉంది చూడండి, ఇదేనా పవర్ ఐసీ. సో ఇందులో ఒక లైన్ మీరే ఒకసారి చూడండి, పవర్ ఆన్ రీసెట్ అని ఎక్కడ రాసిందో చూడండి. ప్రాబ్లం దొరకబట్టాలి ఎట్లయితే ఇందులోకి వెళ్ళే కదా, ఒక కనెక్షన్ వెళ్ళేది. ఓకేనా, ఒక బాల్ పవర్ ఆన్ రీసెట్ చూడండి. పిఎస్ ఓల్డ్ కనబడడం మంచిదే, పవర్ ఆన్ రీసెట్ కనబడడం మంచిదే, ఏది కనబడడం మంచిది. ఏది పవర్ ఐసీకి వెళ్తే అని అదే కనెక్షన్ అవుతుంది కదా. సిపియూ టెస్ట్ పాయింట్ ఇప్పుడు మనకి ఇచ్చే టెస్ట్ పాయింట్ కదా, ఇక్కడ తీసుకున్నా అదే పని చూడండి. లైన్ అందులో ఉంది అంటే కనెక్షన్ అసలు కనెక్షన్ లేకుండా ఉండదు. సో ఇప్పుడు ఇది ఏంటిది పవర్ ఆన్ రీసెట్. దీనికి ఎంత రావాలి వోల్టేజ్, ఇదే కదా పోతుంది. సో దీన్ని ఏం చేసిన అంటే ఈ కనెక్షన్ ఇప్పుడు ఐసీ ఉంటది కాబట్టి నేను చెక్ చేసుకోవచ్చా? చెక్ చేసుకోరాదు. అంటే ఈ లైన్ ఎక్కడికి వెళ్తుందో చూడాలి, దానికోసం ఏం యూజ్ చేస్తున్నా? కనెక్షన్స్ ఉన్నాయా? ఏంటి డైరెక్ట్ వెళ్తుంది, డైరెక్ట్ సీపులోకి వస్తుంది, మధ్యలో టెస్ట్ పాయింట్. సో ఇప్పుడు ఈ ఐసీ పక్క చెక్ చేసుకుంటే మనకు 1.8 వోల్టేజ్ వస్తే ఐసీలో ఓకే, స్కెమెటిక్స్ లో లేదు. కానీ అయినా కూడా మనం ఏం చేసినాం అర్థం చేసుకోండి. ఐసీ ప్యాడ్ తీసుకున్నాం, దాంట్లో పవర్ ఆన్ రీసెట్ చూసి ఆ కనెక్షన్ బిట్ మ్యాప్ ద్వారా ఎక్కడికి వెళ్తామో చూసి ఇప్పుడు దీని మీద మనం వోల్టేజ్ చెక్ చేయాలి. ఇప్పుడు ఇది ఏ లైన్, ఇది లైన్ వోల్టేజ్ రైట్. దీనిపైన మనకి ఎంత వోల్టేజ్ రావాలి? 1.8. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అర్థం కావాలని ఇంతకాలం చెప్పేది. 1.8 వోల్టేజ్ వస్తుంది అంటే పవర్ ఐసీలో ఉన్నాయి. నెక్స్ట్ ఎవరు చూడాలి? చూడండి 1 2 3 4 5 6 దాంట్లో 1 2 3 4 5 6 దాంట్లో 5 అంతే కదా. ఐసీ ఆన్ బోర్డు 1 2 3 4 5 6 1 2 3 4 5 అంతేనా? పక్కన సార్, దాని పక్క సార్ పిఎస్ బోర్డ్ అంతేనా? దీనిపైన మనకి ఇప్పుడు ఎంత వోల్టేజ్ రావాలి? క్లిక్ చేస్తే పాయింట్ పక్క వచ్చింది. ఇది అదే కదా ఇప్పుడు పక్కన ఇప్పుడు ఏంటిది పిఎస్ బోర్డ్. సో దీనిపైన కూడా మనకి ఎంత వోల్టేజ్ రావాలి? సో మొబైల్ అందుకే ఆన్ అవుతుంది.
పవర్ ఆన్ రీసెట్ బాగానే ఉంది. ఆన్ అయిన తర్వాత బూట్ అయిన తర్వాత ఈఎంఎంసి హెల్త్ బాగాలేదు అని ఇంట్లో ఉన్నది యూఎఫ్ఏ, అందుకేమవుతుంది రిటర్న్ వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు ర్యామ్ ఒకసారి రీబాల్ చేసి చూడాలి, లేదా దీన్ని హెల్త్ చెక్ చేయాలి. హెల్త్ చెక్ చేయాలంటే ఈజీ అటాక్ బాక్స్, దాంట్లో యూఎఫ్ఎస్ అడాప్టర్ ఉంటుంది, దాన్ని పెట్టేసినప్పుడు హెల్త్ చెక్ చేసుకోవాలి. హెల్త్ రిపేర్ చేయొచ్చు మనం, ప్రోగ్రామింగ్ అంటారు దాన్ని. ఏంటి ప్రోగ్రామింగ్ అంటే దాని హెల్త్ మళ్ళీ నార్మల్ చేసి అప్పుడు మళ్ళీ ఐసీ కూర్చుని పెట్టాలి, అప్పుడు మొబైల్ ఆన్ అవుతుంది. ఇప్పుడు ఇది కాకుండా నువ్వు పవర్ ఐసీ చేసినా సిపియూ చేసినా ఏం చేసినా మొబైల్ ఆన్ అవ్వదు. మనం క్లియర్ గా అన్ని చెక్ చేసాం కదా ప్రాపర్. ఇప్పుడు కంప్లైంట్ ఎందులో ఉంది, రైట్, ఈ మొబైల్ లో ఇది కంప్లైంట్. సో నో లీకేజ్, నో button రెస్పాన్స్ లేదు. సో కంప్లైంట్ ఎవరు ఉండొచ్చు, లేదా పవర్ బటన్. సో ఒకసారి పవర్ బటన్ నాకు డౌట్ అనిపిస్తుంది, ఒకసారి బాగుంది అని టెస్ట్ చేసానికి రైట్ కనెక్ట్ ఇచ్చాను చూడండి. తర్వాత ఈ కనెక్టర్ నుంచి ఒకసారి డైరెక్ట్ స్టార్ట్ చేస్తాం, బటన్ కాకుండా. మోడల్ ఓపెన్ చేయి. సపోజ్ समीर थोड़ा हेड टर्न ఏమన్నా ప్రెస్పెక్ట్ అవుతే తీసుకోండి. అంతే కదా, చెక్ చేద్దాం. ఇప్పుడు విపిఆర్ ఎక్కడ చెక్ చేయాలి, డ్రైవర్ లో పెట్టు. ఎలా చెక్ చేయాలి, రివర్స్ ఫార్వర్డ్. బ్యాటరీ కంటే ఏమేమి చెక్ చేయాలి, ఎంత వచ్చింది, డ్రైవర్ లో ఉందా, 380 సార్. రివర్స్ లో చెక్ చేసి ఇప్పుడు 2,500 అంతే సార్. 2,500 1000 ఎక్కువ రావాలి, వచ్చింది కదా. డబ్బులు కన్నా ఎక్కువ రావాలి, వస్తుంది కదా. లో ఓకేనా, ఓకే సార్. నెక్స్ట్ ఎవరు చెక్ చేయాలి, ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఛార్జింగ్ వేసే కదా. త్రీ 97 రివర్స్ చూద్దాం. రీపేజ్ బాగుంది, రీపేర్ బాగుంది. ఇంకొకటి ఎవరు చెక్ చేయాలి, ఎవరో చూద్దాం. 0 వచ్చేది గ్రౌండా అనుకోవచ్చా, భద్రాన్ని గ్రౌండేగా మీ దగ్గరికి వస్తుందా, గ్రౌండ్ కాబట్టి రైట్. దీనికి ఏం రావాలి ఇప్పుడు, వోల్టేజ్. ఏం చెక్ చేయాలి, వోల్టేజ్. ప్రాసెస్ అర్థం చేసుకోండి అంతే. కూర్చో. 1.2 1.8. ఓకే ఓకే. ఎప్పుడైనా ఏం ప్రాసెస్, ఫస్ట్ జిఆర్ వైరస్, దాని తర్వాత ఇప్పుడు మనం జిఆర్ అన్నిటికీ ఓకే ఉంది, కానీ వోల్టేజెస్ చెక్ చేయాలి. చూడండి ఇక్కడ దీనికి కొద్దిగా తక్కువ వస్తుంది, తక్కువ వస్తుందా, మేము ఎంత రావాలన్నిటికి 1.8 ఇప్పుడు తక్కువ వస్తుంది. మరి పవర్ కి అయితే ప్రాబ్లం ఉండదు ఈ లైన్ లో. ఓకే, అది దేని కనెక్షన్ ఉంటుంది ఆ లైన్, పవర్ ఐసీ.
చూద్దాం ఇప్పుడు. మళ్ళీ ప్రాసెస్ వోల్టేజ్ ముందు ఛార్జింగ్ వేసిన దగ్గర VPH జనరేట్ అవుతుందా, అంతేనా? తక్కువ వస్తుంది. సో మిగతా చూడాల్సిన అవసరం లేదు. ఎంత రావాలి మినిమం? 3.0 3.2 వచ్చినా ఏమవ్వదు, కానీ ఇంత తక్కువ రాకూడదు. సో ఛార్జింగ్ వేసి అలా చేసావా దీన్ని? చేసావా? VPH తక్కువ వస్తుంది. సో కంప్లైంట్ ఆల్రెడీ ఛార్జింగ్ ఏజ్ లో కనబడుతుంది. ఒకసారి ఇది కూడా చేసి చూద్దాం. ఒకసారి దాంతో పాటు ఇంకా ఉన్నాడు కవరేజ్. ఒకసారి వోల్టేజ్ చెక్ చేద్దాం. ఏం పోయినామని చూడు, చాలా తక్కువ వస్తుంది కదా. చూడండి, ఇంకొకటి రావట్లేదు, తక్కువ జనరేట్ అవుతుంది. సో దీనికి కావాల్సిన వోల్టేజెస్ అని ఇన్ అవ్వట్లేదు. దేనికి? చూడండి 0.4 అట్లా వస్తుంది. సో ముందు ఎవరు చూడాలి? ఇప్పుడు మళ్ళీ చూడాలి. ఛార్జింగ్ వేసి చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ పైనకి రావాలి. చూడండి దీంట్లో వోల్టేజ్ ఇంకా రావట్లేదు. చూడండి ఈ కాయిల్ పైన ఇటు సైడ్ ఎంత వస్తుంది? 2.0. ఇటు సైడ్ 2.5. కాయిల్ పోయింది. ఐసీ చూడాల్సిన అవసరం లేదు. చూడు ఒకసారి ఐసీకి ఇటు సైడ్ ఎంత అవుతుంది కదా, ఎంత వస్తుంది? 2.5 అవుతా ఉంది. 2.5 ఎక్కువ వస్తుంది అప్పుడప్పుడు. ఒకసారి బ్యాటరీ కొన్నిసార్లు CPU అది దాకా పోవాల్సిన అవసరం లేదు. ఇది కంప్లైంట్ ఎక్కడుంది? బిఫోర్ ట్రిగ్గర్ అంటే VPH పవర్ కి, అంతేనా? ఇవి బాగుంటేనే పవర్ ఐస్ లకు వోల్టేజ్ పర్ఫెక్ట్ వెళ్తుంది. అక్కడికి వెళ్ళి మనకు హైయర్ లెవెల్, లోయర్ లెవెల్ అండ్ బాగా రిలీజ్ అవుతుంది. రైట్, ఇలా ఇది ఒకసారి చెయ్యి కూడా. రైట్, ఇంకా తెచ్చుకున్నారా మొబైల్స్?